మీరే ఇలా రేషన్ కార్డు ఉంటేనే ఉచిత గ్యాస్ అనబడుతుంది, రేషన్ కార్డు ఉంటేనే ఉచిత కరెంట్ అనబడుతుంది, రేషన్ కార్డు ఉంటేనే ఇంకో పథకం అంటివి. మరి ఇప్పుడు ఆ పేదల పరిస్థితి ఏంటి అంటే ఇన్ని రోజులేమో మీరు బదనాం చేసినారు, అసలు మేము కార్డులు వేయలేదు అన్నారు. ఇంత మంచిగా మేము పనిచేసినాం, 6,47,000 కార్డులు ఇచ్చినాము, ఇన్కమ్ లిమిట్లు పెంచినాము, సీలింగ్ లేకుండా బియ్యం ఇచ్చినాము, పేదలు అవుట్ సోర్సింగ్ ప్రైవేట్ ఉద్యోగుల్ని యాడ్ చేసేటట్టు చేసినాము, పిల్లలకు సన్న బియ్యం పెట్టినాము. కానీ రేవంత్ రెడ్డి ఇది ఏమీ చేయకుండా ఇలా రేషన్ కార్డుల విషయంలో గ్రామాల్లో గందరగోళం జరుగుతారు. ఈ సందర్భంగా ప్రజలకు కూడా పిలుపునిస్తా ఉన్నాం. ఎల్లుండి 21వ తేదీ నుంచి గ్రామ సభలు ఉన్నాయి. గ్రామ సభల్లో ప్రశ్నించండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయండి, అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చేదాకా నిలదీయాలని బీఆర్ఎస్ కార్యకర్తలు గట్టిగా వారికి అండగా ఉండాలని చెప్పి కూడా పిలుపునిస్తా ఉన్నాం. ఇప్పుడు మళ్ళా దరఖాస్తులు పెట్టమంటుంది. నిన్న మా నియోజకవర్గంలో ప్రజలు అడిగితే మళ్ళీ దరఖాస్తు పెట్టి ఎన్నిసార్లు పెట్టాలి నాయన నీకు? మీ సేవలో పెట్టినాం, ప్రజాపాలనలో పెట్టినాం, ప్రజాపాలనలో పెట్టి ఏడాది అయింది, మళ్ళీ ఏడాది తర్వాత మళ్ళీ మండల ఆఫీస్ పోయి దరఖాస్తు పెట్టుకుంటుంది. ఏడాది కింద పెట్టిన దరఖాస్తు ఏమైందో ముందు సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి. మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ దరఖాస్తు పెట్టమని ఎందుకు అడుగుతున్నావు? ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టాలి? ప్రజల్ని ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటావు?